కటాక్షంతో మన శివరాత్రి సందర్భంగా రేపు శుక్రవారం మరి 108 యజ్ఞాలు మన యొక్క దంపతులతో 108 యజ్ఞాలు ప్రారంభం చేస్తున్నాం కాబట్టి మంచి ఋత్వికుల ద్వారా వేద పండితుల ద్వారా అమూల్యమైన ఒక అంటే యజ్ఞం చేయడం జరుగుతుంది. కాబట్టి వారు ఎవరైనా పాల్గొనాలనుకున్న వాళ్ళందరూ కూడా పేరు నమోదు చేసుకొని ఒక్కటే రోజు ఈ కార్యక్రమం కాబట్టి పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 కొట్టేదాకా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ యజ్ఞములు అందరూ కూడా పాల్గొని తరించాలని భగవంతుని ఆశిస్తున్నాం. దాంతోపాటు నిరంతరం కూడా బాణలింగాలు అసలు వాస్తవంగా అంటే నర్మదా అంటే చాలా శ్రేష్టమైంది. మేము ఇంతమూలు నర్మదా పరిక్రమం కూడా చేసినాం. అక్కడ మహత్యం ఏంటంటే అనుభవం చాలా సంవత్సరానికి లక్షల మంది పరిక్రమం చేస్తూ ఉంటారు. ఆ నర్మదా తల్లి శివుడి దగ్గర కోరుకున్నది అంటే ఇంత మాకు ఇది చేసిన పరమేశ్వరుడు ఇచ్చిన వరం అంటే నీ 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 నది నుంచి సంవత్సరానికి 1,00,000 లింగాలు బయటకు వస్తాయి. అంటే 1,00,000 ఈ బాణలింగాలు బయటకు వస్తాయి అన్నట్ల. ఆ 1,00,000 లింగాలను అందరూ ప్రతి భక్తులు ఏరుకపోతూ ఉంటారు. వాస్తవంగా మనం కూడా ఆ ప్రాంతంలో ఒక వాళ్ళకి అప్పచెప్పితే సుమారుగా మనకు ఇవి ఏరి మంచి అక్కడ తయారు చేసి పాలిష్ చేసి ఇచ్చారు. వాస్తవంగా ఈ పాలిష్ చేయడం వల్ల చూడండి ఒక్కొక్కటి చూస్తే ప్రకృతిలో ఎంత బాగున్నదో అంటే త్రినేత్రం లాగా ప్రకృతిలో ఎలా ఉన్నదో అదే విధంగా మనకు అన్నీ కూడా తయారు చేసుకొని తెచ్చారు. ఇది సుమారుగా మనకు ఓంకారేశ్వర్ దగ్గర ఒక పెద్ద ఫ్యాక్టరీ అక్కడ ఇంత ఖరీదు మాట్లాడి తీసుకోవడం జరిగింది. ఇది శివరాత్రి తర్వాత ప్రతి ఇంటి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇయంగానే మరి ఏం చేయాలి అంటే ఒక మంచి పాత్రలు పెట్టి నీళ్ళు పోసి పెట్టాలి. ఇవాళ పెడితే 24 గంటల్లో మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ మనం పూజ చేసి ఫ్రెష్ నీళ్ళు పోయాలి. మళ్ళీ ఆ తీర్థం కూడా మన ఇంట్లో అందరు కూడా తీసుకున్నాలి. చాలా మంచిది. మరి శివుని ఎప్పుడు నీళ్ళలో ఉంచాలని శాస్త్రం ఉన్నది. ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి పరమాత్ముడు. కాబట్టి ఈ బాణలింగం కూడా ఎప్పుడు నీళ్ళల్లో ఉంటే ఇంకా చాలా శ్రేష్టంగా ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఇది ఆలోచించి మీ అందరి ఇంటిళ్ళకి వస్తుంది. కాబట్టి వచ్చినాక ఈ పని అందరు కూడా మీరు చేయాలి కాబట్టి అని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఓం నమః శివాయ.